హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నమ్మిన బంట్లు. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. శేషపతి అనే ఆయన ఒక పని మీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవి దారి తెలియదు. కానీ ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకుని వెళ్ళి అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తి కాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి అదృష్టవశాన చీకటి పడే వేళకు ఏదో ఒక గ్రామం చేరాడు. ఆ ఊరు కొండ క్రింద ఉన్న ఒక చిన్న గ్రామం. ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శేషపతి తలుపు మీద బాదగానే లోపలి నుంచి ఒక వృద్ధుడు బయటికి వచ్చి తలుపు తీశాడు. మా ఊరు పోతూ దారి తప్పాను. ఈ రాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇవ్వగలరా అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు. వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, నీవు సాంబశివుడివి కొడుకు కాదు, మీది ఫలానా ఊరు కాదు అని అడిగాడు. శేషపతి నిర్ఘాంతపోయి, అవును, మా విషయాలు మీకెలా తెలుసు అని వృద్ధుడిని అడిగాడు. నేను మీ నాయన బాల్యమిత్రులం. పెళ్లి కాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూ ఉంటే అతన్ని చూస్తున్నట్లే ఉన్నది. రేపు పండగ, సరదాగా గడిపి మరీ వెళుదువు గాని అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుని పోయి తన భార్యకు పిల్లలకు పరిచయం చేశాడు. తర్వాత శేషపతి స్నానం చేసి భోజనం చేసి ప్రయాణపు బడలిక వలన నిద్ర ముంచుకు వస్తూ ఉంటే తన కోసము వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పెద్ద పట్టె మంచం మీద పడుకొని వెంటనే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ ఏదో అలికిడయ్యి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటి నిండా మనుషులు మసులుతున్నట్లుగా తోచింది. పిండి వంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ తన గదిలో నుంచి యువతలకి వచ్చాడు. మరొక గదిలో వృద్ధుడు, ఆయన భార్య పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటి నిండా జనం. కొందరు బూజు దులుపుతున్నారు, కొందరు ఊడుస్తున్నారు, కొందరు ఇల్లు కడుగుతున్నారు, కొందరు ఎక్కడి నుంచో బరువైన మూటలు తెచ్చి దించుతున్నారు. నలుగురు ఆడవాళ్లు వంటగదిలో చేరి పిండి వంటలు వండుతున్నారు. శేషపతి వాళ్ల మధ్యకు వచ్చినా ఎవరూ ఆయనను గమనించలేదు. మీరంతా ఎవరు? ఈ ఏర్పాట్లన్నీ ఏమిటి అని ఆయన అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. కనీసం వినిపించుకోనైనా లేదు. తమ మానాన తాము పనులు చేసుకుంటూ పోయారు. వాళ్ళని అడిగి లాభం లేదనుకొని శేషపతి వృద్ధుణ్ణి లేపి, ఇంటి నిండా జనం, అంతా తలో పని చేసేస్తున్నారు, విడ్డూరంగా ఉంది, ఇంత సందడిగా ఉంటే మీరంతా పట్టించుకోరేమి అని అడిగాడు. నువ్వు లేచావన్నమాట. పొద్దెక్కిగాని లేవమనుకొని నీకు ముందుగా చెప్పలేదు. పూర్వము ఈ భవంతి ఒక జమీందారు గారిది. ఆయన నమ్మిన బంట్లు ఈ మనుషులు. జమీందారు గారు పోయారు, వాళ్ళు పోయారు. అయినా వాళ్ళకి ఈ ఇంటితో అనుబంధం పోలేదు. ఏ పండగ పబ్బము వచ్చినా వాళ్ళు వచ్చి ఇంటి పనులన్నీ చేసి ఇంటికి పూర్వపు శోభను తెచ్చి వెళ్ళిపోతారు. మొదట్లో మేము దడుచుకున్నాం, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. మనం పట్టించుకోకపోతే వాళ్ళు తమ పనులు ముగించి తమ దారిన తాము పోతారు అన్నాడు వృద్ధుడు. బాబోయ్, వాళ్ళంతా దెయ్యాలన్నమాట అన్నాడు శేషపతి నిలువెల్లా వణికిపోతూ అరిచాడు. భయపడవలసిన పని లేదు. అవి మేలు చేసే దెయ్యాలు. ఆవగింజంత కీడు కూడా చేయవు. నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు వృద్ధుడు. శేషపతి తన గదికి వచ్చేశాడు. కానీ తిరిగి నిద్రపోలేకపోయాడు. ఆయనకు వృద్ధుడి కుటుంబాన్ని గురించి అసూయ కలిగింది. కానీ ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ దెయ్యాలన్నీ సమకూర్చిపోతున్నాయి. ఎంత అదృష్టం! ఇవి మేలు చేసే దెయ్యాలే అయితే వాటి చేత తాను ఎందుకు మేలు పొందకూడదు? ఈ ఆలోచన రాగానే శేషపతి యువతలికి వచ్చాడు. మిగిలిన పనులన్నీ అయిపోయినట్లున్నాయి. ఆడదయ్యాలు ముగ్గులు పెడుతున్నాయి, మగదయ్యాలు తోరణాలు కడుతున్నాయి. శేషపతి దయ్యాలతో, మీకు మతి లేదు. జమీందారు గారు పోయి చాలా కాలమైంది. మీరు ఇంకా గబ్బిలాలలాగా ఈ ఇంటినే పట్టుకుని వేలాడతారెందుకు? మా ఇంటికి రండి, నాకు మేలు చెయ్యండి.
ఇక్కడ మిమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేదు అన్నాడు. దయ్యాలు వినిపించుకోక తమ పని తాము చేసుకుని పోతున్నాయి. ఆ మాటలే చెప్పి చెప్పి శేషపతికి ప్రాణం విసిగిపోయి కోపం వచ్చింది. అవి కీడు చేయవన్న ధైర్యంతో అతను ఒక దయ్యం వీపు మీద గట్టిగా చరిచి, నువ్వైనా జవాబు చెప్పవేం ముసలిముండా కొడక అన్నాడు. దెయ్యాలన్నీ పనులు మానేసి శేషపతి మీదకు వచ్చి అతన్నెత్తి బలంగా వీధిలోకి విసిరివేశాయి. శేషపతికి నడుము విరిగినంత పనైంది. ప్రాణం దిమ్మెరపోయింది. అతను ముక్కుతూ మూలుగుతూ లేచి నిలబడేసరికి తూర్పు తెల్లవారుతూ ఉన్నది. దయ్యాల జాడలేదు. అతను పెట్టిన కేకలకి ఇంటిల్లు పాది లేచి వచ్చి ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగారు. శేషపతి వృద్ధుడితో, మహాబాగా చెప్పావయ్యా, కీడు చేయవని. నన్ను వీధిలోకి గిరవాటి వేసి గొప్ప మేలు చేశాయి అన్నాడు. ఇంకా ఏదో జరిగి ఉంటుందని గ్రహించిన వృద్ధుడు, నేను అబద్ధం చెప్పలేదు. నిన్ను వీధిలోకి గిరవాటి వేయటం మాకు మేలు చేయటమేనని ఆ దెయ్యాలనుకున్నాయి కాబోలు అన్నాడు. శేషపతి సిగ్గుపడిపోయి ఆ రోజు పండగైనా నిలవక తన ఊరికి బయలుదేరిపోయాడు. మరొక కథ పేరు బందిపోటు నాయకుడు. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. చాంబాల్ ప్రాంతంలో షేర్ సింగ్ పేరు చెబితే హడలు. అతను దయాదాక్షిణ్యాలు ఎరగని కర్కోటకుడు. అతను ఎరిగినది డబ్బు హత్యలు చేయటమును. అతని అనుచరులు అతని ఆజ్ఞ మీరితే మరణశిక్ష పొందేవాళ్ళు. ఆ మరణశిక్ష ఎలా జరిగేదంటే పట్టాకత్తిని విషంలో ముంచి పొట్టలో దిగబడిచేవాళ్ళు. నిందితుడు వెంటనే చనిపోయేవాడు. షేర్ సింగ్ అతని అనుచరులు కొండ గుహలలో నివసించేవారు. అక్కడికి దగ్గరలో ఫలవంతమైన గ్రామాలుండేవి. బందిపోటు దొంగలు ఆ గ్రామాల వాళ్ళని బెదిరించి ధాన్యము ఇతర వస్తువులు వసూలు చేసేవారు. వాళ్ళు రాత్రివేళ దూర ప్రాంతాలు కొల్లగొట్టి తమ గుర్రాల మీద చీకటి మాటున గుహల్లోకి పారిపోయేవాళ్ళు. షేర్ సింగ్ ఒకప్పుడు సైనికుడిగా పనిచేసి అన్ని రకాల తుపాకులని ఉపయోగించటంలో ప్రవీణుడయ్యాడు. అతను సేనలో ఉండగానే అతని భార్య చనిపోయినట్లు వార్త వచ్చింది. అతను వచ్చి చూసేసరికి అతని ఇల్లు బూడిద కుప్పై ఉన్నది. ఆ దౌర్జన్యానికి కారకుడు ఆ ఊరు జమీందారు. ఆయనే షేర్ సింగ్ భార్యను అతని చిన్న కొడుకును హత్య చేయించాడు. కోపం పట్టలేక షేర్ సింగ్ ప్రహరీ గోడ దూకి జమీందారు ఇంట చొరబడి పడకటింటి తలుపులు పగలగొట్టి జమీందారుని అతని కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. తన పగ తీరగానే అతనికి భయం పట్టుకున్నది. అతను అరణ్యాలకు పారిపోయాడు. పోలీసులు అతని కోసం వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతన్ని పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమతిని ప్రకటించారు. అతను నిద్రాహారాలు లేకుండా ఒక రహస్య స్థావరానికి మారుతూ ఒకరోజు శంకర్ సింగ్ నాయకత్వం గల బందిపోటు ముఠాకి తారసపడ్డాడు. వాళ్ళ రహస్య స్థావరాలు అతను కనిపించిన ప్రాంతంలోనే ఉండటం చేత అతను పోలీసు గూఢాచారి అని అనుమానించి దొంగలు అతన్ని కొట్టబోయారు. కానీ శంకర్ సింగ్ వారిని వారించి షేర్ సింగ్ని ఎగాదిగా చూసి, పోలీసులు వెతుకుతున్న షేర్ సింగ్ లాగా ఉన్నాడు. ఇతన్ని పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమానం ప్రకటించారు. బందీగా పట్టుకోండి అన్నాడు. షేర్ సింగ్ని తమ స్థావరానికి చేర్చిన అనంతరము శంకర్ సింగ్ అతన్ని అనేక విధాలుగా ప్రశ్నించి తృప్తిపడి అతన్ని తన ముఠాలోకి చేర్చుకున్నాడు. షేర్ సింగ్ తుపాకీ ఉపయోగించడంలో సామర్థ్యం కలవాడని, అతని గురి అమోఘమని త్వరలోనే స్పష్టమైంది. 3 నెలలు తిరిగేసరికల్లా అతను శంకర్ సింగ్కు కుడి భుజమయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే శంకర్ సింగ్ పోలీసుల ప్రతిఘటనలో గుండు తగిలి చావటము, షేర్ సింగ్ ముఠాకు నాయకుడు కావటము జరిగింది. వెంటనే అతను తన అనుచరులకు మంచి శిక్షణ ఇచ్చి చాంబాలు లోయ మీద పడి గ్రామాలలో ఉండే జమీందారులతో యుద్ధం చేసి వారి ఆస్తులు కొల్లగట్టి వారి పశువులు దోచుకొని తన భార్యాపుత్రుల చావుకి పగ తీర్చుకున్నాడు. షేర్ సింగ్ పెద్ద కొడుకు అజిత్ సింగ్ అనేవాడు తన తండ్రి ఉండిన గ్రామానికి 5 మైళ్ళ దూరాన ఉన్న మరొక గ్రామంలో ఉన్న పినతల్లి వద్ద పెరిగాడు. ఒకరోజు షేర్ సింగ్ అక్కడికి వెళ్ళి తన వెంట అజిత్ సింగ్ను తీసుకుని వచ్చాడు. తన కొడుకుని తన ముఠాలో చేర్చి బందిపోటుగా తయారు చేయాలని అతని ఉద్దేశం. అజిత్ శిక్షణ పొంది తుపాకీ పేల్చడంలో సిద్ధహస్తుడయ్యాడు.
కానీ అతను తుపాకీ మనిషికేసి గురి చూసినప్పుడు మాత్రము అతని చేతులు వణికేవి. తండ్రిని తృప్తిపరచడానికి అతను దోపిడీలలో పాల్గొనేవాడన్న మాటే గాని అతను ఎన్నడూ మనిషిని కాల్చి చంపలేదు. అతని తుపాకీ ఎప్పుడూ గురి తప్పేది. ఒకసారి ఒక పెద్ద పోలీసు అధికారి నాయకత్వం క్రింద ఒక పోలీసు దళము షేర్ సింగ్ ముఠా ఉండే స్థావరాలు గల కొండ దిగువన శిబిరం వేశారు. వెంటనే షేర్ సింగ్ వేగుల వాళ్ళు అతనికి ఈ సంగతిని తెలిపారు. షేర్ సింగ్ ప్రతిచర్య నిర్ణయించి దానికి తన కొడుకు అజిత్ సింగ్ను నాయకుడిగా నియమించాడు. 60 మంది మెరికల లాంటి దొంగలు ఆయుధాలు తీసుకొని గుర్రాలెక్కి అజిత్ సింగ్ వెంట బయలుదేరారు. దొంగలు వేసిన మాటు ఫలించింది. చాలామంది పోలీసులు చనిపోయారు. పోలీసులు విసిరిన చేతిబాంబు మూలాన 2 దొంగలు కూడా చనిపోయారు. చావగా మిగిలిన పోలీసులు పారిపోయారు. పోలీసుల ఆయుధాలు దొంగలకు దొరికాయి. పోలీసు అధికారి దొంగలకు చిక్కాడు. ఛోటా సర్దార్, ఇతన్ని మన సర్దార్ దగ్గరికి తీసుకుని పోదాం. ఆయన స్వయంగా ఇతగాడి తల నరికేస్తాడు అన్నాడు ఒక దొంగ అజిత్ సింగ్తో. ఎందుకొచ్చిన శ్రమ? ఇతని అంతు నేనే తెలుస్తాను, ఇలా ఇవ్వు అంటూ అజిత్ సింగ్ అధికారి మెడపట్టి పట్టుకొని పొదల మధ్యకు ఈడ్చుకొని పోయాడు. పోలీస్ అధికారి పెనుగులాడి తప్పించుకోజూశాడు. కానీ అజిత్ పట్టు ఉక్కు పట్టు. అతను పోలీసు అధికారికి కన్ను మలిపి పొదల మాటుకు తీసుకుని పోయి, చూడు, నేను నిన్ను చంపబోవటం లేదు. నేను ఎన్నడూ హత్య చేసిన వాణ్ణి కాదు అన్నాడు. పోలీస్ అధికారి అజిత్ సింగ్ కేసు అనుమానంగానూ ఆశ్చర్యంతోనూ చూసి, బందిపోటువు, హంతకుడివి కాకపోవటమేమిటి? మీ వాళ్ళు మా వాళ్ళని ఎందరినో చంపారు. షేర్ సింగ్ మనుషులు హత్యలు చేయరనటము హాస్యాస్పదము అన్నాడు. నా మాట నమ్ము, నేను విధి లేక బందిపోటు వృత్తిలో ఉన్నాను. నేను నీకన్నా మంచి పౌరుణ్ణి. కాలయాపన చేయక నేను చెప్పినట్లు చెయ్యి. నేను ఆ చెట్టు మీదకి తుపాకీ పేల్చుతాను. నువ్వు చావు కేక పెట్టి బోర్లా పడుకో. నేను కత్తితో నా తొడ కోసుకొని నీ వీపు మీద రక్తం మరకలు వేస్తాను. నా మనుషులు ఇటు వస్తే ఆ రక్తం చూసి నువ్వు చచ్చిపోయావనుకుంటారు. మేం వెళ్ళిపోయినాక నువ్వింటికెళ్ళిపో అన్నాడు అజిత్. అతను తాను చెప్పినట్టే చేసి తన మనుషుల వద్దకు తిరిగి వచ్చాడు. అందరూ పొదల మాటుకు తిరిగి వచ్చేటప్పటికి చచ్చిపడి ఉన్న పోలీస్ అధికారి వాళ్లకు కనిపించాడు. ఛోటా సర్దార్, నీకు రక్తం కారుతున్నది, అది నువ్వు గమనించినట్టే లేదు, ఏమైంది అని ఒక దొంగ ఆత్రంగా అడిగాడు. ఆ దరిద్రుడు నన్ను నా కత్తితోనే పొడిచాడు. పర్వాలేదులే, స్థావరం చేరుకోగానే కట్టుకుంటాను అన్నాడు అజిత్. సర్దార్, నీ కొడుకు ద్రోహం చేశాడు. చిక్కిన శత్రువును పోలీస్ అధికారి కాపూర్ని తప్పించుకొని పోనిచ్చాడు అన్నాడు షేర్ సింగ్ పెద్ద వేగులవాడు. లేదు, చంపాడు. ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మరీ మాట్లాడు అన్నాడు షేర్ సింగ్ కఠినంగా. నేను కళ్ళారా చూశాను సర్దార్. అతను తుపాకీతో కొట్టినది చెట్టుని, పోలీసు అధికారిని కాదు. అతను కాపూర్ని చచ్చినట్లు పడుకోమని తన తొడ చీరుకొని అతని వీపు మీద రక్తం మరకలు వేశాడు. మీరంతా అతను చచ్చాడని సంబరపడుతూ ఉంటే అతను క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు అన్నాడు వేగులవాడు. క్రోధంతో షేర్ సింగ్ అజిత్ని పిలువు అని రంకెపెట్టాడు. అజిత్ ధైర్యంగా వచ్చాడు. వీడు చెప్పేది నిజమా అని షేర్ సింగ్ గర్జించాడు. అజిత్ సూటిగా తండ్రి ముఖంలోకి చూస్తూ, నిజమే సర్దార్. కావలిస్తే నన్ను చంపుగాని హత్యలు చేయటానికి నన్ను పంపవద్దు. అది నా వల్ల కాదు. దయచేసి నన్ను క్షమించు నాన్న అన్నాడు. అలా అంటూ అతను చప్పున ఏడ్చేశాడు. షేర్ సింగ్ తన అనుచరుల కేసు తిరిగి, ఆజ్ఞలను ఉల్లంఘించే ఈ మనిషిని ఏం చేయాలో చెప్పండి. వీడు నా కొడుకే కానీ శాసనము అందరికీ శాసనమే. మీ నిర్ణయం ఏమిటో ఆలోచించి రేపు చెప్పండి అన్నాడు. షేర్ సింగ్ సైన్యంలో ఉండిన కాలంలో అతని ఇల్లు కనిపెట్టి ఉండటానికి జస్పాల్ అనే వయసు మళ్ళిన నౌకరు ఉండేవాడు. షేర్ సింగ్ తన కొడుకుని తన వెంట తెచ్చినప్పుడు ఈ జస్పాల్ కూడా వచ్చి బందిపోటులో చేరాడు. దొంగలందరికీ సుష్టుగా వంట చేసి పెట్టడము అతని పని. అంతేగాని అతను దాడులలో పాల్గొనేవాడు కాదు. పసితనం నుంచి అజిత్ని పెంచినవాడు కావటం చేత జస్పాల్కి అతనంటే చాలా ప్రేమ. అజిత్కు రానున్న భయంకరమైన చావు తలుచుకొని అతను కుప్పకూలిపోయాడు.
షేర్ సింగ్కు తన కొడుకుల కన్నా అనుచరులు ఎక్కువ. పట్టాకత్తిని విషంలో ముంచి పొట్టలో పొడుస్తారు. పట్టాకత్తిని పొట్టలో దిగపడవటం గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండగా జస్పాలుడికి ఏనాటి మాటో ఒకటి గుర్తుకు వచ్చింది. యువకుడిగా ఉండగా అతను ఒక ఇంద్రజాలికుడి వద్ద పనిచేశాడు. ఆ ఇంద్రజాలికుడు ఇదే అద్భుతం చేసేవాడు. అది చేయటము జస్పాల్కి కూడా తెలుసు. అందుకు కావలసింది ఒక అర్ధచంద్రాకారం గల గొట్టం. దాన్ని దుస్తుల చాటున మనిషి నడుముకు అమర్చుతారు. దాని ఒక చివర మనిషి బొడ్డు దగ్గర, ఒకటి వెనక వెన్ను దిగువన ఉంటాయి. కత్తి సూటిగాను తేలికగా వంగేదిగాను ఉండాలి. దాని మొన బొడ్డు దగ్గర ఆనించి నింపాదిగా తోస్తే కత్తి గొట్టం వెంబడి వంగుతూ పోయి వెన్ను దగ్గర బయటకు వస్తుంది. రక్తం కూడా కనబరచాలంటే గొట్టంలో ఏ కోడి రక్తమో నింపి గొట్టం చివరలు రెండూ మూసేయాలి. జస్పాల్ వెంటనే ఒక పథకం ఆలోచించి దొంగలకు కత్తులు కటార్లు చేసి పెట్టే కమ్మరి వద్దకు వెళ్ళి అతని సహాయంతో తనకు కావలసిన విధంగా గొట్టం తయారు చేయించుకొని అందరూ నిద్రపోతున్న సమయంలో దాన్ని అజిత్ నడుముకు అమర్చాడు. రక్తం కూడా కనపడటానికి అతను ఆ గొట్టంలో కోడి రక్తం నింపాడు. ఈ కమ్మరికి జస్పాల్కి కూడా మంచి స్నేహం. మిగిలిన దొంగలు బయటికి పోయినప్పుడు స్థావరంలో వీళ్ళిద్దరే మిగిలిపోతూ ఉండేవాళ్ళు. మర్నాడు తెల్లవారుజామున దొంగలు సమావేశమై అజిత్ సింగ్కు మరణదండన విధించాలని తమ నిర్ణయం తెలిపారు. మన ఆచారం ప్రకారము నిందితుడిని వధించండి అన్నాడు షేర్ సింగ్. జస్పాల్ అతనితో, అజిత్ను నా చేతుల మీదుగా పెంచాను. అతని నా చేతులతోనే చంపి అతని జన్మస్థలంలో నేనే దహనం చేస్తాను, అనుమతినివ్వండి అన్నాడు. శిక్షితుడికి అభ్యంతరం లేకపోతే అలాగే చెయ్యి అన్నాడు షేర్ సింగ్ జీరపోయిన కంఠంతో. ఏమంటావు అని జస్పాలు అజిత్ను అడుగుతూ కన్ను మలిపాడు. నా చివరి కోరిక అదే అన్నాడు అజిత్. అతను చేతులు కట్టుకొని ముందుకు వచ్చి నిలబడ్డాడు. జస్పాలు కత్తి తీసుకొని దాన్ని విషపు కుండీలో ముంచాడు. మిగిలిన దొంగలు తృప్తిపడి ఎడంగా వెళ్లారు. జస్పాల్ జై భవానీ అని అరిచి కత్తిమునను అజిత్ సింగ్ పొట్టకు ఆనించి బలంగా తోశాడు. కత్తిమున అజిత్ వెన్ను నుంచి బయటికి వచ్చేటప్పుడు దాని వెంట రక్తం కూడా వచ్చింది. అజిత్ క్రిందపడి కాళ్ళు చేతులు తన్నుకొని నిశ్చలంగా ఉండిపోయాడు. షేర్ సింగ్ పెద్దగా అరిచి కళ్ళు చేతులతో కప్పుకున్నాడు. అంతా అయిపోయింది. జస్పాలు కత్తిని లాగేసి వరలో పెట్టేశాడు. అతను అజిత్ని ఎత్తి భుజాన వేసుకుని గుర్రం మీద బయలుదేరాడు. అతను కొండ దిగుతూ ఉండగా పోలీసు దళము అతన్ని చుట్టుముట్టింది. జస్పాలు అజిత్ను క్రిందకు దించాడు. ఇద్దరూ పట్టుబడ్డారు. తర్వాత దొంగలకి పోలీసులకు భయంకరమైన పోరాటం జరిగి అందులో షేర్ సింగ్ గుండు దెబ్బతిని మరణించాడు. అతని అనుచరులలో చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు దొరికిపోయారు. పోలీసు అధికారి కాపూర్ సహాయంతో అజిత్కు 5 ఏళ్లు మాత్రమే ఖైదు శిక్ష పడింది. 5 ఏళ్ల అనంతరము అతను పెళ్లాడి జస్పాల్ సహాయంతో మంచి పౌరుడిగా జీవించాడు. మరొక కథ పేరు దురభిప్రాయం. ఈ కథను రచించిన వారు భైరవరపు కేశవరావు గారు. ఒక గ్రామంలో సోముడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే తల్లిపోయింది. అతను యుక్త వయస్కుడు అయ్యే తరుణంలో తండ్రి కూడా చనిపోయాడు. తర్వాత అతను తన గ్రామానికి కొంత దూరంలో ఉండే మరొక గ్రామంలో తనకు ఈడు జోడు అయిన కన్యను చూసి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. సోముడు పెళ్లాడిన కన్య పేరు కాంతం. ఆమె చాలా చక్కనిది. ఆమెలో రూపానికి తగినట్లు గుణం కూడా ఉన్నదేమో పరీక్షించి తెలుసుకోవాలని సోముడికి అనిపించింది. ఒకనాడు సోముడు మాటల సందర్భంలో తన భార్యని, మన పెళ్లికి ఎంత ఖర్చయి ఉంటుందంటావు అని అడిగాడు. 2 సోలల బియ్యము అన్నది కాంతం ముక్తసరిగా. ఆ జవాబు విని సోముడు ఉగ్రుడయ్యాడు. నేనెంతో ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేసుకుంటే 2 సోలల బియ్యంతో పెళ్లి చేసుకున్నానంటావా? నేను నీకు అంత దరిద్రుడిలాగా కనిపిస్తున్నానా? నీ వంటి మూర్ఖురాలికి ఈ ఇంట చోటు లేదు. తక్షణం బయలుదేరి నీ పుట్టింటికి వెళ్ళిపో అని అతను కేకలు పెట్టాడు. భర్త ఇలా విరుచుకుపడటం చూసి కాంతం చకితురాలైంది.
కానీ మానాభిమానాలు కలది కావటం చేత మారు పలకలేదు. సోముడు ఆమెను పుట్టింట దిగబెట్టి రావటానికి బయలుదేరాడు. ముందు భర్త, కొంచెం వెనకగా భార్య నడుస్తున్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పొలంలో కొందరు మనుషులు ధాన్యం బస్తాలని 2 ఎడ్ల బళ్ళ మీద ఎక్కిస్తున్నారు. కాంతం ఆగి ధాన్యం బస్తాలకేసి చూస్తూ, ఈ ధాన్యం పోయినేటిదా ఈ ఏటిదా అన్నది. భార్య అడిగిన పిచ్చి ప్రశ్నకి చీదరించుకొని సోముడు ముందుకు నడిచాడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక కొందరు మనుషులు శవాన్ని మోసుకుంటూ ఎదురయ్యారు. కాంతము ఆ శవం వెంట ఉన్నవాళ్ళని, ఒక శవమేనా లేక 100 శవాలా అని అడిగింది. ఆ మాట విని సోముడు తన భార్య మెదడు పూర్తిగా చెడిపోయి ఉంటుందనుకున్నాడు. అలాంటి వెర్రిదాన్ని వదిలేయటంలో ఏమాత్రమూ తప్పు లేదని అతనికి తోచింది. చాలా దూరం నడిచి వాళ్ళు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. దానికి కొంత దూరాన ఒక కాకి గెంతుతూ మాటిమాటికి నేలను పొడుస్తూ ఉండటం వాళ్ళకి కనిపించింది. కాంతము ఆ కాకిని కొంతసేపు గమనించి, అక్కడ తవ్వితే నిధి దొరకవచ్చు అని భర్తతో చెప్పింది. సోముడు దీన్ని కూడా తన భార్య వెర్రే అనుకున్నాడు. కానీ ఆమె లేచి వెళ్ళి ఆ స్థలం పరీక్ష చేస్తే అది కొత్తగా పూడ్చిన ప్రదేశంగా కనిపించింది. ఆమె గట్టి పుల్ల తీసుకుని మట్టి తవ్వింది. 3 లోతున ఒక కుండ, దాని మూతలో ఏవో ఆహార పదార్థాలు కనిపించాయి. కుండలో బంగారం ఉన్నది. అది చూసి సోముడు నిర్ఘాంతపోయాడు. తన భార్య తాను అనుకున్న దానికన్నా తెలివి గలదేనేమోనని అతనికి ఇప్పుడు పెద్ద అనుమానం కలిగింది. ఇక్కడ నిధి ఉన్నదని నీకెలా తెలిసింది అని అతను భార్యను అడిగాడు. అనుమానం తగిలింది. మట్టిని కాకి ఎందుకు పొడవాలా? నేల దిగువన ఏదో ఆహారం ఉండుండాలి. ఎవరన్నా ఆహారం ఎందుకు పూడ్చిపెడతారు? ఏదైనా విలువైనది పూడ్చిపెట్టినప్పుడు దానికి రక్షగా భూతాలు ఉండగలందులకు గాను ఏదైనా బలి పెడతారు అన్నది కాంతం. కాంతం బుద్ధి సూక్ష్మమైనదేనని సోముడు ఒప్పుకోక తప్పలేదు. అలాంటి మనిషి లోగడంత పిచ్చిగా ఎందుకు మాట్లాడింది? ఎవరో శవాన్ని మోసుకుపోతూ ఉంటే ఒక శవమా 100 శవాలా అని ఎందుకు అడిగావు? ఒక పాడి మీద ఒక శవమే కదా ఉంటుంది అని అతను భార్యను అడిగాడు. ఆ చచ్చిపోయినవాడు 10 మందికి బతుకుండగా సహాయపడిన వాడైతే వాడి చావు 100 మంది చావుతో సమానం. తన కోసమే తాను బతికినవాడైతే వాడి చావు వాడిదే. ఆ చచ్చిపోయిన మనిషి లోకోపకారి అవునా కాదా అని అడిగాను అంతే అన్నది కాంతం. ఆమె మాటలలో ఆ అర్థం ఉన్నట్లు సోముడు ఒప్పుకోవలసి వచ్చింది. పొలంలో ధాన్యం చూస్తూ, ఈ ఏటి పంట క్రిందటేడు పంట అని ఎందుకు అడిగావు అని అడిగాడు సోముడు. అప్పులు పన్నులు అన్నీ పోగా మిగిలితే అది క్రిందటేడి పంట. ఆ బస్తాలన్నీ భూస్వామి సొంతమన్నమాట. అందులో నుంచి అప్పులు తీర్చి పన్నులు చెల్లించవలసి ఉంటే ఆ బస్తాలలో భూస్వామికి మిగిలేవి కొన్ని మాత్రమే. ఆ ధాన్యం బస్తాలన్నీ భూస్వామి గాదులు చేరుతాయా లేదా అని తెలుసుకునేటందుకు అలా అడిగాను అన్నది కాంతం. ఆమె వివరించిన మీదట ఆమె ప్రశ్న తెలివైనదేనని సోముడు ఒప్పుకోవలసి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ మన పెళ్ళికి అయిన ఖర్చు 2 సోలల బియ్యమేనని ఎందుకన్నావు అని సోముడు భార్యను అడిగాడు. మీరు మీ గొప్పతనం ప్రదర్శించుకునేటందుకు ఎంత ఖర్చు అయినా పెట్టి ఉండవచ్చు, కానీ అది నిజమైన పెళ్లి ఖర్చు కాదు. మీ ఆప్తులకు ప్రేమతో ఆప్యాయంగా చేసిన ఖర్చే నిజమైన ఖర్చు. అది 2 సోలల బియ్యము అన్నాను అన్నది కాంతం. ఈ సమాధానం విన్న మీదట సోముడు తన భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చి ఆమెను ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. మరొక కథ పేరు మోసకారి రాకుమారి. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. పూర్వము కళింగ రాజ్యాన్ని ఏలిన ఒక రాజుకి ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా గొప్ప సౌందర్యవతి. అయితే ఆమె ఇతరులను అతి సులువుగా మోసగించేది. ఆమెకు యుక్త వయసు రాగానే రాజు ఆమె పెళ్లి తలపెట్టాడు. అందుకు రాకుమారి ఒప్పుకున్నది. కానీ తనను మోసగించగలవాడు, తన మోసాన్ని బయటపెట్టగలవాడు అయితేనే తాను పెళ్లాడతానని ఆమె తండ్రికి చెప్పింది. రాజు తన కూతురు ఎలా ఆడిస్తే అలా ఆడేవాడు కావటం చేత ఆమె చెప్పిన ప్రకారమే చాటింపు వేయించాడు. కళింగ రాజకుమార్తెను పెళ్లాడదలిచిన వారు
ఆమె మోసాన్ని బట్టబయలు చేయటమే కాక ఆమెను విజయవంతంగా మోసగించాలి. అలాంటి వాడినే ఆమె వివాహమాడుతుంది అన్న చాటింపు విని చుట్టుపక్కల దేశాల నుంచి ఎందరో రాజకుమారులు ఆమెను పెళ్లాడే ఆశతో వచ్చారు. అయితే రాజకుమార్తె తన వద్దకు వచ్చిన వారినందరినీ రకరకాలుగా మోసగించి అవమానించి పంపించేసింది. అవమానానికి భయపడిన వారు ఆమెను పెళ్లాడే ప్రయత్నం నుంచి విరమించుకొని వెళ్ళిపోయారు. ఆమె ఏ ఇద్దరిని ఒకే రకంగా మోసగించకపోవటం చేత ఆమె ఎలా మోసం చేస్తుందో కనుక్కోవటము ఎవరికీ సాధ్యం కాలేదు. చాటింపు సంగతి తెలిసి అంగదేశపు రాజకుమారుడు కళింగ రాకుమారిని పెళ్లాడే ఉద్దేశంతో తన అంగరక్షకుణ్ణి వెంటబెట్టుకుని కళింగ దేశం వచ్చి ఒక సత్రంలో దిగాడు. అతని రాక గురించి చారుల ద్వారా రాకుమారికి తెలిసింది. మర్నాడు అంగదేశపు రాజకుమారుడు తన అంగరక్షకుణ్ణి వెంటబెట్టుకుని రాజభవనానికి వచ్చి రాకుమారితో మాట్లాడవచ్చినట్లు కబురు చేశాడు. వారిద్దరిని రాజకుమార్తె తన మందిరానికి పిలిపించుకున్నది. వాళ్ళక్కడికి వచ్చేసరికి రాజకుమార్తె వెంట ఒక చెలికత్తె మాత్రమే ఉన్నది. చెలికత్తె అతిథులను మర్యాదగా కూర్చోబెట్టి రాజకుమారుణ్ణి, మీరు మా రాకుమార్ని ఓడించి పెళ్లాడటానికి వచ్చారా, లేక ప్రేమించి పెళ్లాడటానికి వచ్చారా అని అడిగింది. దానికి అంగరక్షకుడు, మా రాకుమారుడు మీ రాకుమారిని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లాడేటందుకే వచ్చాడు. అందుకోసము ఆమె పెట్టే ఏ పరీక్షలకైనా సిద్ధమే అన్నాడు. మా రాకుమారి ఎలాంటి పరీక్షలు పెట్టదు. మీరు ఆమెను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నట్లు ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయండి చాలు అని చెలికెత్తే రాజకుమారుడితో అన్నది. రాకుమారుడు రాకుమారిని సమీపించి ఆమె చేతిలో చెయ్యి వేశాడు. వెంటనే చెలికత్తె విరగబడి నవ్వనారంభించింది. తర్వాత ఆమె విజయగర్వంతో, రాకుమారా, మీరు మోసపోయారు. ఇంతవరకు మీరు రాకుమారి అనుకుంటున్నది నా పరిచారిక, అసలు రాకుమారిని నేను అన్నది అప్పటిదాకా చెలికత్తెలాగా నటించిన రాకుమారి. అప్పుడు అంగరక్షకుడు ఆమెతో, మోసపోయినది మీరే, నేను కాదు. ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నది నా అంగరక్షకుడితో. అసలు అంగరాజకుమారుణ్ణి నేను. ఇలాంటి మోసం ఏదో జరుగుతుందని ఊహించి నేను ఈ వేషం ధరించాను అన్నాడు. కళింగరాజకుమారి సిగ్గుపడి తాను ఓడిపోయినట్లు ఒప్పుకున్నది. వారిద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. మరొక కథ పేరు మేలులో కీడు. ఈ కథను రచించిన వారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. రాఘవయ్య ఊరికి దూరంగా ఒక నిమ్మ తోట కొన్నాడు. కానీ దాని కాయలు అతని కళ్ళ చూడలేదు. వాటిని ఎవరో కోసుకుపోతున్నారు. కాపలా మనిషిని పెట్టినా లాభం లేకపోయింది. వాడు దొంగలకు సహాయపడ్డాడు. రాఘవయ్యకు రామదాసు అనే స్నేహితుడు ఉన్నాడు. అతను నాటకాలలో చిల్లర వేషాలు కట్టడంలో నిపుణుడు. తాను దయ్యం వేషం వేసి నిమ్మతోట ఛాయలకు దొంగలు రాకుండా హడలెత్తించేస్తానన్నాడు. అతని ఎత్తుపారింది. నిమ్మతోట దయ్యాల తోట అనే పేరు తెచ్చుకున్నది. ఆ ఏడు రాఘవయ్యకు తోట మీద మంచి రాబడి వచ్చింది. ఆ ధైర్యంతో అతడు తోట మీద చాలా పెట్టుబడి చేస్తూ అందుకుగాను అప్పు కూడా చేశాడు. కానీ మరుసటి ఏడు నిమ్మతోట కాపు మీద ఉండగా గాలివాన వచ్చి పిందెలు రాలి చెట్లు పడిపోయి అమిత నష్టం వచ్చింది. తోట అమ్మేసి అప్పులు తీరుద్దామంటే దయ్యాల తోట అని ఎవరూ కొనటానికి ముందుకు రాలేదు. చివరకు రాఘవయ్య దాన్ని రామదాసుకే కారు చౌకగా అమ్మాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.